హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ జానీ మాస్టర్ గారికి అయితే మరొక షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు సార్. తిరు సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఆయన మీద పోక్సో కేసు కింద కేసు నమోదైందని చెప్పేసి ఈ నేషనల్ అవార్డుని ఆపేయడం జరిగింది సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారంటారు? అంటే చాలా మంది ఇప్పుడు దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే అంటే నిందితుడిగా ప్రూవ్ కాలేదు, మరి ఎలా క్యాన్సిల్ చేస్తారని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. క్యాన్సిల్ చేయలేదు అసలు. దట్ వర్డ్ ఇస్ సెల్ఫ్ రాంగ్ వర్డ్. దే హావ్ నాట్ క్యాన్సిల్, ఇట్ కెప్ట్ ఇన్ సస్పెన్షన్. ఎందుకంటే కోర్టులో ఇది పద్ధతి. కోర్టులో కేసు ఉంది కనుక దానికి సంబంధించిన విషయం కనుక కోర్టులో సస్పెన్షన్లు పెట్టారు. ఇప్పుడు కోర్టులో సస్పెన్షన్, కోర్టులో ఆ కారణంగా ఇచ్చేసారు. ఆనాటికి వాళ్ళు కోర్టులో తీర్పిచ్చే నాటికి వీళ్ళు సస్పెన్షన్ అనేది లేదు. సస్పెన్షన్ పెడుతున్నామని నేను చెప్పలా. ఆ రోజే కనుక వాళ్ళు మేము సస్పెండ్ చేస్తున్నామండి అవార్డుని అని అంటే కోర్టు కూడా ఇచ్చేది కాదు, వేరే కారణం మీద ఇచ్చేది. ఇప్పుడు ఇచ్చిన కారణం ఈ కారణంలో ఇవ్వటంలో అప్పుడే అబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు సడన్ గా వాళ్ళు సస్పెండ్ చేసామని నిన్న అనౌన్స్ చేస్తున్నారు. నౌ ఆ ఇచ్చిన ఆర్డర్ని కోర్టు వెనక్కి తీసుకోవాలి, లేదా కొత్త ఆర్డర్ కోర్టే ఇవ్వాలి. అంతే. పోలీస్ కెన్ నాట్ అబ్జెక్ట్ హిజ్ రిలీజ్. పోలీసు ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మరో కోర్టు ఎగ్జిక్యూట్ చేయకుండా వేరే కోర్టు ఆర్డర్ మారి వస్తే తప్పితే, అంటే మరెవరన్నా వాళ్ళతో పోలీసులు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే కోర్టులో లంచ్ పోర్షను ఏదో వేసి ఇది ఇలాంటిది సంకటమైన మీరు దీని మీద ఇచ్చారు కనుక ఇదేమో సస్పెండ్ చేశారు, వాట్ టు డూ అని వాళ్ళు అడిగితే ఇప్పుడు జడ్జిమెంట్ కోర్టు ఇస్తుంది. ఆ కారణం మీదే ఇచ్చాము, వేరే కారణాలు లేవు, ఆ కారణం మీద ఇచ్చామంటే సస్పెండ్ చేస్తుంది. లేదా ఆ కారణమే అది వన్ ఆఫ్ ది రీజన్. మిగతా ఇతర అప్లికేషన్ బట్టి ఆరోగ్యరీత్యా ఇంకో రీత్యా అన్ని కారణాలతోటి అందుకని 3 రోజులు ఇచ్చాము, లేకపోతే 1 రోజు ఇచ్చేవాళ్ళం కదా. ఆ ఫంక్షన్ 1 రోజు ఇచ్చేవాళ్ళం కదా. 3 రోజులు ఇస్తే మిగతా కారణాలు కూడా ఉండబట్టి అలాంగ్ విత్ దట్, ఇది ఒక కారణం కాదు, మిగతా కారణాల మీద ఇచ్చినప్పుడు వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అది ఎగ్జిక్యూట్ చేయమంటారు. సో పోలీస్ కెనాట్ అబ్జెక్ట్. అది చూడాలి ఇప్పుడు పోలీస్ ఎలా బిహేవ్ చేస్తారు. పోలీసుకు వాళ్ళు ఈ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ కారణం ఎగ్జిక్యూట్ చేయకుండా డిలే చేయటం కానీ, వాళ్ళు ఎవరో కోర్టులో వేసి ఆ రెస్పాన్స్ వచ్చేదాకా ఉండటం కానీ, ఇంటర్వ్యూ వచ్చేదాకా చేయకూడదు. ఇవాళ రిలీజ్ చేసేయాలి. ఎందుకంటే 6వ తారీఖు అంటే ఒకటే ఆల్రెడీ ఇప్పుడు హాఫ్ డే పోయింది. 1 డే పోతే ఆ కోర్టు ఇచ్చింది 3 రోజులు ఇస్తే నువ్వు 1 రోజు నువ్వు తినేస్తావా? కాదు కదా. సో పోలీస్ ఇక్కడ కూడా ఆయన అరెస్ట్ చేసేటప్పుడు చేసిన అత్యుత్సాహం, ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా చేసిన పోలీసులు ఇప్పుడు కూడా ఏం చేస్తారో చూడాలి. పోలీసుల అత్యుత్సాహం ఇక్కడ ఏమైనా ఉంటుందా? కోర్టు ఆర్డర్ ఒకటి ఉండగా వీళ్ళు చేసేస్తారా? కోర్టు ఆర్డర్ రాకుండానే వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ అంటారా? లేదా కోర్టు ఆర్డర్ శిరసాయిస్తారా? కోర్టు ఆర్డర్ రాకుండా చేస్తే వీ కెన్ ఫైండ్ ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే సార్, అంటే జానీ మాస్టర్ గారి పైన కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. సో ఇటువంటి టైంలో నేషనల్ అవార్డు విధంగా హోల్లో పెట్టడం కరెక్టేనా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. కరెక్టే, వాళ్ళు తెలియజేస్తారు. 100% కరెక్ట్. ఎందుకంటే హోల్డ్లో పెడతారు, సస్పెండ్ కూడా హోల్డ్లో పెడతారు. ఎందుకు హోల్డ్లో అంటే నిజాలు తేలాలి కదా. ఇప్పుడు ఇచ్చేసారు అనుకుందాం పొరపాటున, రేపు పొరపాటున దోషిగా తోలేరు అనుకో, మనకు తెలుసు 100% అది ఫాల్స్ కేసు, అమ్మాయి బ్లాక్ మెయిలింగ్ కేసు అన్ని తెలుసు. కోర్టులో తేలిపోతాయి, ఏ సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, అబద్ధాలు తెలిసిపోతాయి, మనకు కాన్ఫిడెన్స్. బట్ కోర్టు ఇన్స్టిట్యూషన్ కెనాట్ గో లైక్ దట్, వెయిట్ ఫర్ ది లాస్ట్ డిసిషన్. సో ఆ కోర్టు తీర్పు రేపు ఒకవేళ తేడా వస్తే అప్పుడు మనం బ్యాడ్ అవుతాం కదా. ఇలాంటి నిందితుడికి అవార్డా అని ప్రశ్నిస్తుంది కదా, ఆ మాత్రం ఆటోమేటిక్గా ప్రశ్నిస్తుంది. కనుక ఇలా ఎప్పుడు కూడా అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏ అవార్డు కమిటీ అయినా సరే ఈ నైతికత చూస్తారు. ఇది నైతికతకు సంబంధించింది, ఇవ్వచ్చా ఇవ్వకూడదా. సో ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనడానికి ఆ తీర్పే, రాబోయే ఫైనల్ తీర్పే తప్పితే ఈ లోపల కాదు. ఈ లోపల నేను ఆయన దోషి కాదు అని నేను చెప్తా, నువ్వు ఆయన దోషి అని నువ్వు అంటావు, కోర్టు ఎవరిని సమర్థించాలి? కనుక నార్మల్ ప్రాసెస్ ఇది. ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఈ అనూహ్య ఎప్పుడు రెగ్యులర్గా ఉండవు, ఎప్పుడు ఒకసారి ఇలాంటి సందర్భాలు వస్తాయి. వచ్చినప్పుడు హోల్డ్లో పెడతారు. ఆ కోర్టు తీర్పు వచ్చినాక ఆటోమేటిక్గా ఇంకో రోజు ఫిక్స్ చేసి ఇస్తారు. నథింగ్ టు వరీ. ఇప్పుడు ఆయన జీవితం అంతా అవార్డు వల్లే కాదు కదా. అవార్డు మించిన అవార్డు ప్రజల్లో ఉంది, అది కాదు కదా. అవార్డు గౌరవం అంతే. ఆ గౌరవం కొన్నాళ్ళు ఆగుద్ది.
ఇప్పుడు ఆయన గౌరవం ఎన్నాళ్ళు ఆగలా ఆ అమ్మాయి ఎక్కడ ఏ ఊరు నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఆ, ఈ ఊరికి సంబంధం లేదు, ఈ భాషకు సంబంధం లేదు, సమాజానికి సంబంధం లేదు, ఎక్కడి నుంచో వచ్చి గాలిగా వచ్చి ఇక్కడ మనాడి మీద నిందేస్తే మనం దాన్ని ఎక్కడ చూడండి, మీరు అన్నీ చూసుకోండి. ఎప్పుడైనా మన సినిమా ఫీల్డ్ మీద, మన తెలుగు సినిమా ఫీల్డ్ మీద నిందలు ఎవరు వేసారయ్యా? ఎప్పుడు చూడండి ఈ బాంబే నుంచి మరాఠీ నుంచి వచ్చే ఈ కంపు మనుషులు వాళ్ళు అక్కడ నుంచి రావడం, ఇక్కడేదో దోచుకెళ్దాం, ఇక్కడేదో మనం స్టార్డమ్ తెచ్చేసుకుని తినేద్దాం మింగేద్దాం అని వస్తారు. వచ్చినాక రాకపోతే స్టార్డమ్ రాకపోతే మన మీద బురద తల్లి వెళ్ళిపోతుంది. మన తెలుగు అమ్మాయిలు మరి ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళు ఎప్పుడు అనలేదే మమ్మల్ని పడుకోమన్నారు బెడ్లోకి, అప్పుడే హీరోయిన్ వేషం ఇస్తామన్నారు అని. మన అమ్మాయిలు ఎవరు అనలేదు. మన తమిళ అమ్మాయిలు మలయాళ అమ్మాయిలు ఎంతమంది చేస్తారు సౌత్లో అనలేదు. మనం బయట సినిమాలు చేస్తున్నాం, మనం ఎప్పుడు నిందించలేదు. ఈ మొండలు అంతే, ఈ నార్త్ దరిద్రపు జన్మలు వాళ్ళంతే. వాళ్ళ అవకాశం వస్తే మనం పొగుడుతారు, వాళ్ళకు కుదిరింది అనుకో, ఆహా సౌత్ ఇండియా ఈజ్ వెరీ గుడ్, హైదరాబాద్ బిర్యానీ ఐ లైక్ ఇట్ వెరీ మచ్, ఐ లైక్ ఇడ్లీ సాంబార్. ఈ పిచ్చి కోతలన్నీ బాగా కోస్తారు, పొజిషన్ వస్తాయి వాళ్ళకి. ఇక్కడ ఫెయిల్ అయ్యారనుకో, పొజిషన్ రాలేదనుకో, ఓ సౌత్ ఇండియా ఈజ్ వెరీ, దే ఆల్వేస్ వాంట్ ఇలా మాట్లాడతారు. ఇది నార్త్ ఇండియన్ అమ్మాయిలతోటి వచ్చే దరిద్రం. అందుకని నేను ఎప్పుడెప్పుడు నుంచో తెలుగు ఇండస్ట్రీ ఈ నార్త్ ఇండియన్ కంపెనీ మనకు తీసుకురావద్దు. మనమే ఎక్కువ అవకాశాలు ఎప్పటి నుంచో చర్చ, ఎప్పటి నుంచో ఎన్నో డిబేట్లు. ఈ నార్త్ ఇండియన్ వాళ్ళని వద్దు, వాళ్ళకి మన కల్చర్కి, మన బిహేవియర్కి, మన క్యారెక్టర్కి సూట్ అవ్వదు. వాళ్ళంతా అవకాశం వద్దు క్యారెక్టర్లు అయ్యి. అవకాశం ఉంటే నీ ఒళ్ళో కూర్చుంటారు, అవకాశం లేకపోతే నేను నెత్తి మీద కూర్చుంటారు. ఇలాంటి దౌర్భాగ్యం మన పిల్లలు కదా, ఎక్కడికెక్కడ ఎంతవరకు లిమిటెడ్గా అలా ఉండరు స్థాయికి. మన కల్చర్ ఉండదు. వీళ్ళ తీసుకురావడం వల్ల మన సినిమాలు కూడా నాశనం అయిపోతుంది. వద్దని ఎప్పటి నుంచో చెప్తున్నాం, కానీ మన వాళ్ళు ఎగబడతారు తెలతోలని. అది స్ట్రక్చర్ బ్రహ్మాండం. ఈ స్ట్రక్చర్ మన తెలుగు వాళ్ళు కూడదని పిచ్చవాళ్ళు మాట్లాడి మన వాళ్ళు ఎగబడతా ఉంటారు. అదే కర్మ ఇది. వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయటమే తప్పు. వాళ్ళు అదే నార్త్ ఇండియాలో మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయటం తప్పని పరిస్థితులు ఎంకరేజ్ చేస్తారు. శ్రీదేవి, జయప్రదని తప్ప వాళ్ళకి వేరే గతి లేక అలాంటి స్టార్ వాళ్ళకి లేదు కదా, మొహాలు ఎంకరేజ్ చేస్తే. లేకపోతే గత వాళ్ళు ఎంతసేపు కమల్ హాసన్ లాంటి ఎంకరేజ్ చేయగలిగారా? అంత టాప్ స్టార్ని నొక్కేశారు. ఎవరిని నొక్కేస్తారు వాళ్ళు. మన తెలుగు ఈ మనమే ఎగబడి పొరుగుడి పుల్లకు రుచి అని, ఆ తెల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, బుర్రగా ఉంటుంది, గుడ్డుగా ఉంటుంది అని అది నార్త్ అమ్మాయిని తీసుకొని ఎత్తులు పెట్టుకుంటే దరిద్రం. వాళ్ళే ఇన్ని చోట్ల ఈ కంప్లైంట్లో, ఏ కంప్లైంట్లో అయినా ఎక్కడైనా మన వాళ్ళు ఉన్నారా? నార్తే. సార్ ఇప్పటివరకు మన జానీ మాస్టర్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పుడు, ఆయన అరెస్ట్ అయినప్పుడు ఫుల్ హడావిడి, ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. మీడియాలో కూడా ఫుల్ హల్చల్ చేసింది. తర్వాత పోను అది కాస్త సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా తక్కువ అయిపోయింది. ఈ నేషనల్ అవార్డు విషయం వల్ల మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ చర్చకు వచ్చేసి. అసలు ఏంటి ఇప్పటి వరకు కేసు అప్డేట్ ఏంటి, మరి ఏం జరిగే అవకాశం? ఇప్పుడు అప్డేట్ వాడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఇప్పుడు బెయిల్ ఇచ్చేస్తారు. ఈ బెయిల్ ఒకవేళ దానికోసం ఇచ్చామన్నా నెక్స్ట్ అప్లికేషన్లో బెయిల్ ఇచ్చేస్తారు. అంటే హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. సో ఈ పోస్కో కేసులో అరెస్ట్ అయినా కూడా దే ఆర్ ఎలిజిబుల్, దే హ్యావ్ గాట్ రైట్ టు లివ్. వాళ్ళని అది ప్రూవ్ అయ్యేదాకా వాళ్ళు 3 నెలలు 6 నెలలు ఉంటాం, పోస్కో కేసు ఉంటాను లేదు, అలా ఉండాలి. వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ బెయిల్, వాళ్ళకి ఇవ్వచ్చు బెయిల్. వాళ్ళ కండిషన్ బెయిల్ ఇవ్వండి, ఈ ఊరు దాటి వెళ్ళకూడదు, లేదా ఇలాంటి కండిషన్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దే లైఫ్. వాళ్ళ జీవితం వాళ్ళ మొత్తం పెట్టాలి, తేలాలి కదా. ఇట్స్ ప్రూవ్డ్ దెన్ ఇట్స్ ఓకే. ప్రూవ్ కానంత వరకు మేము ఛార్జ్ షీట్ వేసి ఆర్గ్యుమెంట్స్ అయి ప్రూవ్ అయ్యేదాకా ఈజ్ ఎలిజిబుల్ అని హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒకటి ఉంది. ఈ రీసెంట్గా పోస్కో వచ్చినాక అలాంటి తీర్పు లేదు. పోస్కో వస్తే 6 నెలలు అనేది వేసేస్తారు, బెయిల్ ఇవ్వరు. కానీ అది మొన్న ఈ మధ్య కోర్టులో తీర్పు రావడంలో ఒకళ్ళు ఎవరో వేశారు. ఇది ఎట్లా ఫోక్సో అంటే మాత్రం ఏదైతే ప్రూవ్ అవ్వాలి కదా, ఫోక్సో అని మాట్లాడేవారు ఏదైనా ప్రూవ్ అవ్వాలి కదా. ప్రూవ్ అవ్వకుండా మమ్మల్ని జైల్లో పెట్టేస్తే ఎట్లా? మా జీవనోపాధి, మా లైఫ్లు, మా కుటుంబాలు ఏమైపోతాయి? ప్రూవ్ అయినప్పుడు మీరు ఏమైనా చేసుకోవచ్చు. ప్రూవ్ అవ్వకుండా జస్ట్ ఇన్వెస్టిగేషన్ గ్యారంటీ చెప్తారా మీరు? ఇన్వెస్టిగేషన్లో నేను దోషి అవుతారని కెన్ యూ టెల్ గ్యారంటీ లైక్ దట్? కెన్ యూ చేయలేరు కదా. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాదించారు బ్రహ్మాండం. ఇమ్మడి కోర్టు, హైకోర్టు, ఎస్ he has got right, every right, birth right, వాళ్ళ రైట్ ఉంది. వాళ్ళు కూడా
ఇచ్చాం 10 రోజులు ఉన్నారు. 10 రోజులు ఉన్నారు. మీరు ఛార్జ్ షీట్ వేయండి. మీరు ఛార్జ్ షీట్ వేయడానికి సాక్ష్యాలు సేకరించడానికి కావాలి టైం. జైల్లో ఎందుకు ఉండాలి మీరు? మేము జైల్లో లేకుండా బయట ఉంటే మీరు కేసు ఫైల్ చేసేటప్పుడు ఇది సాక్షులు ఏమన్నా తారుమారు చేస్తారో అందుకని జైల్లో పెడతారు. ఇప్పుడు అయిపోయింది. మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేలోపు బయట ఉండొచ్చు. ఛార్జ్ షీట్ ఫైల్ ఇప్పుడు ఇంకా ఎన్నాళ్ళు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఛార్జ్ షీట్ ఫైల్ 90 రోజులు చేయొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ 10 రోజులు 15 రోజులు. సో మ్యాక్సిమం 2 weeks. 2 weeks లో రేపు జనరల్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ కోర్టుకి వెళ్ళి మేము ఈ కారణంగా ఇచ్చాం, నా అనుమానం ఈ కారణం ఏదైనా అంగీకరిస్తుంది కోర్టు. ఎందుకంటే ఈ కారణం అయితే ఒక్కరోజు ఇవ్వాలి. 3 రోజులు ఇచ్చారు. 6 నుంచి 6, 7, 8, 9, 10 5 రోజులు. 5 రోజులు ఎందుకు ఇస్తారు? సో ఇతరత్ర కారణాలు కూడా వాళ్ళ అవార్డు ఒకటి ఉంది. వన్ ఆఫ్ ది రీజన్ అవార్డు ఒకటి ఉంది. ఆరోగ్యము, ఫ్యామిలీ కమిట్మెంట్స్, ఇలా చాలా చెప్పుంటారు డెఫినెట్గా. అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మేము ఇది ఉంది కనుక ఒకసారి వెళ్తే అన్నీ కొంచెం చేసుకుని వస్తాము, మళ్ళీ 10వ తారీఖు ఈవినింగ్ సరెండర్ అవుతామని చెప్పుంటారు కదా. అందుకని ఆయనక ఈ ఒక్క కారణం మీద రిజెక్ట్ చేయదు కోర్టు. పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు దీన్ని అన్డ్యూ అడ్వాంటేజ్గా వాళ్ళ ఇష్టానికి దీన్ని ఇంటర్ప్రిట్ చేయకూడదు. కోర్టు జైలు నుంచి బెయిల్ ఇవ్వద్దు అని, బెయిల్ ఇవ్వమని కోర్టు అంది, మీరు ఇవ్వాలంతే. ఇవ్వద్దు అని మళ్ళీ కోర్టు చెబితే మీరు ఈ ఏదో వాళ్ళు అవార్డు వాళ్ళు లెటర్ రాస్తారు, వీళ్ళు రాస్తారు, మీకు సంబంధం లేదు. యువర్ నో వన్ కనెక్టెడ్ టు వాళ్ళని బట్టి